ప్రకాశం జిల్లా కొమరోలులోని తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ సారి వెంకటనాయుడు పాల్గొన్నారు. అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, వీఆర్ఓలు, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. మండల అభివృద్ధి కార్యాలయంలో మరియు మహిళా సంక్షేమ భవనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ కామూరి అమూల్య చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల గురించి, పిల్లలకు వారు చేసిన త్యాగాల గురించి తెలియజేశారు. ప్రస్తుతం సమాజంలో యువత అంతా డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని, అలా కాకుండా ఉండాలని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పిల్లల చేతులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆఫీసర్ అధికారులు, ఎన్ఎన్జీఎస్ అధికారులు, మహిళా సమైక్య భావన అధికారులు పాల్గొన్నారు. కొద్దిగా తేమ మారితే పాడిపోయిన దేవాలయం ఆడిపోయి ఆడేమవుతుంది. ఇప్పుడు ఈ లంకలో ఉన్నామని అడిగారట. అప్పుడు ఆయన అన్నారట, నాకు ఇంత ఉన్నా నా అయ్యోతే నాకు తృప్తినిస్తుంది, నాకు ఇదేం తృప్తిని ఇవ్వట్లేదు, కాబట్టి అక్కడే నేను పోవాల్సిందే అని చెప్పాడట. వస్తే మనం 18 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కూడా చక్కగా మన కవులంతా చెప్పినట్టు చక్కని వాళ్ళని ఎన్నుకొని, చక్కటి పరిపాలన ఇచ్చే వాళ్ళని కూడా ఎన్నుకొని ఈ విధంగా చేయాలని పిల్లలు ఉన్నారు. పెద్దవాళ్ళు అయితేనే ఒక చెట్టు, ఆ చెట్టే భారతదేశం. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. ఇంకా పెద్ద వాళ్ళు కూడా మన దేశాన్ని చికాగోనగరంలో స్వామి వివేకానంద కూడా చాలాగా, ఆయనకు అది వరకు లేదు, సన్యాసిగా వివేకానంద స్వామి కూడా దానికోసంగా ఒక చిన్న ప్లేట్ ఉంది, చదువుతాను చిన్నగా మీరు అందరూ చెప్పాల్సిన కోరుతున్నాను. Of any nation, the power of youth has an important contribution in the development of society and country. Therefore, it is very important that maximum number of youth join the drug-free India campaign. Accepting this challenge of the country, today we unite under the Nasha Mukti Bharat, that not only the community, family, friends, but also overseas will be drug free. So let us all together take a firm decision to make our district, state, village, mandal drug free. I pledge that I will do everything possible. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన మండల ఆఫీస్లో ఇక్కడికి వచ్చేసినటువంటి సూపరింటెండెంట్ గారికి, ఎంపీటీసీలకి, టీచర్లకి అందరికీ ముందుగా నమస్కారంలో. విద్యార్థులకు శుభాశీస్సులు. మనందరికీ తెలుసు, ఆగస్టు 15 స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళు మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడున్న ప్రతి ఒక్క పిల్లలు చదువుకొని ఉంటారు, కానీ ఇప్పటికీ బానిసత్వం అనేది లేదు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి మన దేశ అభివృద్ధికి ఎంతో మహనీయుల ప్రాణత్యాగ ఫలమే ఈరోజు మనందరం ఇంత సంతోషంగా ఉన్నాం. ఈ పండుగ చాలా ముఖ్యమైనది. తండ్రి బిడ్డ దగ్గర తెలిసి తెలియని వయసు దగ్గర నుంచి ఇంట్లో పండుగలు చేస్తే ఆనందంగా ఉంటారో ఉండరో తెలియదు, కానీ ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది ఎంతో గౌరవప్రదమైనది. ప్రతి పిల్లలు కూడా ఆనందంగా రెడీ అవుతారు. ఉదయం ఆగస్టు 15, రిపబ్లిక్ డే, అదేవిధంగా గాంధీ జయంతి, ఇలాంటి మహోన్నత